హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు ముందుగా ఈనాడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నీటి వినియోగ లెక్కలు లేవు. గోదావరి కృష్ణలోని ప్రాజెక్టు కింద ఎంత నీటిని వాడుతున్నామో తెలియట్లేదు. ఢిల్లీలో మీడియాతో చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై విచారణను బేకాయిస్తే 48 గంటల్లో తీస్తామన్న కిషన్ రెడ్డి ఎక్కడ? సరఫరా ఎవరి అవ్వకుండా రాష్ట్రంపై కేంద్ర కక్ష సాధిస్తుందని ఆరోపణ. కేసీఆర్ లాంటి వాళ్ళే మెట్రో రైలు అంచనా వ్యయం పెరిగిందన్న సీఎం. సుప్రీం తీర్పునకు అనుగుణంగా స్థానికంగా ముందుకెళ్తామని వెల్లడి. కండువలు కప్పినంత మాత్రం ఎమ్మెల్యేలు మారినట్టు కాదని వ్యాఖ్య. శుక్రవారం ఢిల్లీలో జరిగిన PAFI సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా మారండి. PAFI సదస్సులో పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్రంలో 200 కోట్లతో కొత్త డైరీ యూనిట్లు పెట్టేందుకు ముందుకు వచ్చిన గోద్రేజ్ నేటి నుంచి యథాతథంగా ఆరోగ్య సేవలు. అస్సాం రైఫిల్పై దాడి, 2 జవాన్ల మృతి. మణిపూర్లో దండోలు తెచ్చారు. షీ జిన్పింగ్కు ట్రంప్ ఫోన్. టిక్టాక్తో పాటు వాణిజ్యంపై చర్చ. లష్కరే కేంద్రం ధ్వంసం నిజమే, ఆపరేషన్ సింధుతో మాకు భారీ నష్టం. లష్కర్ తోయిబా కమాండర్ కాసిం అంగీకారం. వెలుగు పేపర్. ఈరోజు వార్తలు వెలుగు న్యూస్ పేపర్లో కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్ కిషన్ రెడ్డి కుట్ర. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అప్పట్లో ఓ ట్రంప్ ఉండేటాడు. రాష్ట్ర ప్రజలను పక్కన పెట్టేశారు. ఇష్ట రాజ్యాంగ పరిపాలన చేస్తుంటే ఎంతో కాలం ఆడవనివారు అనేది నిజం. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్లో రేవంత్ సర్కార్. రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యే కౌన్సిల్ ఎమ్మెల్సీ లేదు. అలీఖాన్ ఖాజాలకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. వీరే కోసం రైతుల తండాట్లు. ఫోన్ కోసం యువత ఉరుకులాట. ముంబైలో యాపిల్ స్టోర్లు కొట్టుకునే యువకులు. బెంగళూరు పూణేలో స్టోర్ల వద్ద భారీ లైన్లు. ముస్లిం మైనార్టీలకు 2 కొత్త స్కీమ్లు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్. ఇద్దరు మైనార్టీ మహిళా యోజన స్కీమ్ కింద ఒంటరి మహిళలకు 50,000 ఆర్థిక సాయం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమయ విరమణ. నేటి నుంచి యథాతథంగా సేవలు. వరి సాగుపై ఆల్ టైమ్ రికార్డు. వానాకులు 67.04 లక్షల ఎకరాల నాట్లు. గతంలో 66.78 లక్షల ఎకరాల టాప్. టెర్రరిస్టు కాల్పులు 2 జవాన్ల మృతి. మణిపూర్ టెర్రరిస్టు జరిపే కాల్పులు అస్సాం రైఫిల్కి చెందిన 2 జవాన్లు మృతి చెందారు. మరి 5 గాయపడ్డారు. 33 మంది జవాన్లు ట్రక్లో బిష్ణుపూర్కి వెళ్తుండగా ఇంఫాల్ చివరిలో ఈ ఘటన జరిగింది. రేపటి నుంచి స్కూల్ దసరా సెలవులు. జూనియర్ కాలేజీకి 20 నుంచి వచ్చే నెల 6 వరకు స్కూల్ ప్రైవేట్ కొత్త మేనేజ్మెంట్ పరిధిలో స్కూళ్ళకి 21 నుంచి దసరా హాలిడేస్ ప్రారంభం కావున్నాయి. అక్టోబర్ 3 వరకు సెలవులు కొనసాగుతాయి. విద్యాసంస్థలకు క్లాసులు నిర్వహించొద్దని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆలోచించారు.